హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ 4th మార్చ్ సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ముందుగా 4th మార్చ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఆ తర్వాత థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఫ్రమ్ వేర్ డిడ్ రావ్ తులారామ్ సింగ్ లెడ్ ది రివోల్ట్ ఆఫ్ 1857? రావ్ తులారామ్ సింగ్ 1857 తిరుగుబాటుకు ఎక్కడ నాయకత్వం వహించారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి రేవారి, హర్యానాలో ఉన్నటువంటి రేవారి అనేటువంటి ప్రాంతం నుండి 1887 తిరుగుబాటుకు సంబంధించి రావ్ తులారామ్ సింగ్ అనేటువంటి ఆయన నాయకత్వం వహించడం జరిగింది. సో మనకి ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ మొదలైనప్పటి నుంచి 1857 అనేటువంటి ఈ టాపిక్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. కాబట్టి 1857 రివోల్ట్కి సంబంధించినటువంటి కారణాలు, 1857కి సంబంధించి ఆ యొక్క రివోల్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ షిఫ్ట్స్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ విచ్ ప్లేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ వాజ్ సెయింట్ రామకృష్ణ పరమహంస బోర్న్? పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రదేశంలో సెయింట్ రామకృష్ణ పరమహంస జన్మించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో హీ వాజ్ బోర్న్ ఇన్ కమార్పుకూర్ విలేజ్ ఆఫ్ హూగ్లీ డిస్ట్రిక్ట్. హీ వాజ్ బోర్న్ ఆన్ 18 February 1836. హీజ్ చైల్డ్హుడ్ నేమ్ వాజ్ గదాధర్ చట్టోపాధ్యాయ్. ఓకే, సో ఇతను హుగ్లీ జిల్లాలోని కమర్పుకూర్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. సో ఈయన 18 February 1836న జన్మించడం జరిగింది. అతని చిన్నప్పుడు పేరు వచ్చేసి గదాధర్ చట్టోపాధ్యాయ అనేది ఈ యొక్క రామకృష్ణ పరమహంసకి సంబంధించినటువంటి పేరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కరెంట్ రెపో రేట్ అనౌన్స్డ్ బై ఆర్బీఐ? ఓకే, ఈ యొక్క రెపో రేట్కి సంబంధించి ప్రతి షిఫ్ట్లోనూ క్వశ్చన్స్ అయితే అడిగారండి. సో రీసెంట్ రెపో రేట్ ఎంత అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా షిఫ్ట్స్లో మనకి ఈ యొక్క రెపో రేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆర్బీఐ ప్రకటించినటువంటి ప్రస్తుత రెపో రేట్ ఎంతయ్యా అంటే, ది మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ రెడ్యూస్డ్ ది రెపో రేట్ బై 25 basis points ఫ్రమ్ 6.50%, మేకింగ్ ది కరెంట్ రెపో రేట్ 6.25% టిల్ February 7, 2025. ఇది రీసెంట్ డేటాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఇదే క్వశ్చన్ మనకి రిపీటెడ్గా 2 to 3 షిఫ్ట్స్లో అయితే రావడం జరిగింది. కొంతమంది అడుగుతున్నారు ఒక షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మరొక షిఫ్ట్లో రిపీట్ అవుతాయా అని. సో అన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు కదా. సో కానీ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చింది. 1857కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ రెపో రేట్ను 6.5% నుండి 25 basis points తగ్గించింది. ప్రస్తుత రెపో రేట్ 6.25%. February 7, 2025 నాటికి 6.25% రెపో రేట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బై వాట్ అదర్ నేమ్ ఈజ్ పొటాషియం నైట్రేట్ KNO3 నోన్? పొటాషియం నైట్రేట్ KNO3కి తెలిసినటువంటి ఇతర పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు.
సో ఇది చూసినట్లయితే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సాల్ట్ పీటర్ లేదా నైటర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కెమికల్ నేమ్స్కి సంబంధించి, కెమికల్ ఫార్ములాస్కి సంబంధించి సాధారణమైనటువంటి పేర్ల గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేశానండి. నేను 2 days బ్యాకే చేశాను. చాలా తక్కువ మంది చూశారు ఆ వీడియో. సో కానీ మనకి ఆ ఒక్క వీడియో నుంచి ఈరోజు 2 questions వచ్చాయి. సో ఈ క్వశ్చన్ ఒకటి, ఇంకొకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో అది కూడా చెప్తాను. సో మీరు ఆ వీడియో అయితే చూడండి, రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది. సో కెమికల్ నేమ్స్కి సంబంధించింది అనమాట. కెమిస్ట్రీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అది చూడండి. కెమికల్ నేమ్స్, కెమికల్ ఫార్ములాస్, సాధారణ పేర్లు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో అది చూస్తే మీకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వర్ ద పొలిటికల్ రీజన్స్ ఫర్ ది రెవల్యూషన్ ఆఫ్ 1857? 1857 విప్లవానికి రాజకీయ కారణాలు ఏమిటి అని చెప్పేసి మరొకసారి ఈ 1857కి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచే మరొక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో చూసారా, నేను చెప్పినట్లుగా ఈ 1857 అనేటువంటి ఈ టాపిక్ నుంచే మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి షిఫ్ట్లో ఒకటి లేదా 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ పొలిటికల్ రీజన్స్ ఏంటనేది చూసుకుంటే, ది పొలిటికల్ రీజన్స్ ఫర్ ది రివోల్ట్ ఆఫ్ 1857 వర్ ది ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, డాక్ట్రిన్ ఆఫ్ లాప్సే, expansion policy of the British East India Company, aggressive annexation policy of the British government, annexation policy of the British government అనేది సో దీనికి సంబంధించినటువంటి కారణాలు అనమాట. సో అవేంటనేది చూస్తే తెలుగులో 1857 తిరుగుబాటుకున్నటువంటి రాజకీయ కారణాలు చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ విస్తరణ విధానం, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ లాప్సేకి సంబంధించినటువంటి సిద్ధాంతం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విస్తరణ విధానం, బ్రిటిష్ ప్రభుత్వ దూకుడు అనుసంధాన విధానం, అలాగే బ్రిటిష్ ప్రభుత్వ అనుసంధాన విధానం అనేది సో వీటికి సంబంధించినటువంటి కారణాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిల్మ్స్ వాన్ ఐఫా అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఐఫా అవార్డ్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది. మనకి క్లియర్గా క్వశ్చన్ ఏం అడిగారు అనేది తెలియదు, బట్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఐఫా అవార్డ్స్కి సంబంధించి కూడా చూసుకోండి. ఐఫా అవార్డ్స్, అలాగే మనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? తారాపూర్ అణు విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ పూర్ అని చెప్పేసి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మనకి అది మహారాష్ట్ర స్టేట్ అనమాట. సో మహారాష్ట్రలో మనకి 2 అటామిక్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, అందులో మనకి తారాపూర్ అనేది ఒకటి. సో దీనితో పాటు కొన్ని స్టేట్స్లో మనకి ఫేమస్ అటామిక్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవేంటనేది చూస్తే రాజస్థాన్లో రావత్ బాటా, తమిళనాడులో కొడంకులం అండ్ కాల్పక్కం, ఈ 2 చాలా ఇంపార్టెంట్. కొడంకులం అండ్ కాల్పక్కం అనమాట తమిళనాడులో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. తర్వాత కర్ణాటకలో కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది కూడా ఫేమస్ పవర్ ప్లాంట్. గుజరాత్లో కాక్రాపార్, ఇది ఓకే, కాక్రాపూర్ వేరు, కాక్రాపార్ వేరు. సో ఇక్కడ కాక్రాపార్ అనేది గుజరాత్కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇంకా ఉత్తరప్రదేశ్లో నరోరా అనేటువంటి పవర్ ప్లాంట్ అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్. ఓకే, మహారాష్ట్రలో తారాపూర్ అనే అటామిక్ పవర్ ప్లాంట్ గురించి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సీడ్స్ వర్ యూజ్డ్ ఇన్ గ్రీన్ రివల్యూషన్? హరిత విప్లవంలో ఏ విత్తనాలను ఉపయోగించారని చెప్పేసి అడిగారు. సో గ్రీన్ రివల్యూషన్ మనకి 1965 సంవత్సరంలో 3rd 5-year ప్లాన్లో ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ యొక్క గ్రీన్ రివల్యూషన్ని దీనికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో గ్రీన్ రెవల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గోధుమలు అలాగే వరిని అత్యధికంగా పండించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ని తీసుకోవడం జరిగింది. సో ది గ్రీన్ రెవల్యూషన్ యూజ్డ్ హై ఈల్డింగ్ సీడ్స్, హెచ్వైవి ఫర్ వీట్, రైస్, మిల్లెట్ అండ్ మైజ్. ఓకే, ఈ యొక్క 4 ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 ధాన్యాలని అత్యధికంగా పండించడం కోసం హై ఈల్డింగ్ సీడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది మెయిన్ అవుట్కమ్ ఆఫ్ ది లిబరలైజేషన్ ఆఫ్ 1991? ఓకే, 1991 యొక్క సరళీకరణ యొక్క ప్రధాన ఫలితం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో 1991లో మనకి గ్లోబలైజేషన్, అలాగే లిబరలైజేషన్, అలాగే ప్రైవేటైజేషన్, ఎల్పిజి అనేటువంటి ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. సో మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో అప్పుడు ఈ యొక్క ఎల్పిజి అనేటువంటి పర్టికులర్ ఒక విధానాన్ని తీసుకొచ్చారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఇందులో మనకి ఈ లిబరలైజేషన్ వల్ల వచ్చినటువంటి అవుట్కమ్ ఏమిటి అని చెప్పేసి అడిగితే, ది ప్రైమరీ అవుట్కమ్ ఆఫ్ ది 1991 లిబరలైజేషన్ ఇన్ ఇండియా వాజ్ ఇంక్రీజ్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ విత్ ది గ్లోబల్ మార్కెట్.
ఓకే, భారతదేశ ఎకానమీ అనేది గ్లోబల్ మార్కెట్ వల్ల బాగా పెరిగిందనమాట. సో గ్లోబల్ మార్కెట్తో ఇండియన్ ఎకానమీని ఇంటిగ్రేషన్ చేయడం వల్ల సో ఈ యొక్క ఇండియన్ ఎకానమీ అనేది బాగా గ్రో అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ ది పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఇయర్ 1905? 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో భారత వైస్రాయ్గా ఎవరు పనిచేశారు అంటే సో లార్డ్ కర్జన్ అండి. ఓకే, లార్డ్ కర్జన్ అనేటువంటి అతను ఈ యొక్క వైస్రాయ్గా పనిచేయడం జరిగింది. సో లార్డ్ కర్జన్ అనౌన్స్డ్ ది పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఆన్ 20th July 1905. దిస్ పార్టిషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 16 October 1905. ఓకే, ఈ యొక్క లార్డ్ కర్జన్ వల్ల ఈ యొక్క పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది ఓకే బెంగాల్ విభజన అనేది చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఇండియన్స్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ది వైస్రాయ్? కింది వాటిలో ఏ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులను చేర్చారు అని చెప్పేసి అడిగారు. సో అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ద పర్పస్ ఆఫ్ ది యాక్ట్ వాజ్ టు గివ్ ఇండియన్స్ ఏ షేర్ ఇన్ ద గవర్నమెంట్. ఓకే, సో భారత ప్రభుత్వ చట్టం 1919 కింద ఈ యొక్క వైస్రాయ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి చోటైతే కల్పించడం జరిగింది. ఎందుకంటే భారతీయులకు కొంత పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఓకే వారికి కొంత వాటా అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఇవ్వాలని చెప్పేసి భారతీయులను తీసుకోవడం జరిగింది. తర్వాత వేర్ డిడ్ స్వామి తులసీదాస్ స్టార్ట్ ది వర్క్ ఆఫ్ రైటింగ్ రామచరిత మానస్? స్వామి తులసీదాస్ రామచరిత మానస్ రాసే పనిని ఎక్కడ ప్రారంభించారు అంటే సో గోస్వామి తులసీదాస్ స్టార్టెడ్ కంపోజింగ్ రామచరిత మానస్ ఆన్ ది డే ఆఫ్ రామనవమి ఇన్ అయోధ్య ఇన్ ద ఇయర్ 1574. హీ వ్రోట్ ఇట్ ఇన్ అవాది లాంగ్వేజ్. ఓకే, గోస్వామి తులసీదాస్ 1574 సంవత్సరంలో అయోధ్యలోని రామనవమి అనేటువంటి రామనవమి రోజున రామ్ చరిత మానస్ను కంపోజ్ చేయడం ప్రారంభించారు. అతను దానిని అవతి అనేటువంటి భాషలో రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కారిడార్ ఈజ్ నోన్ యాజ్ చికెన్ నెక్? ఓకే, ఏ కారిడార్ను చికెన్ మెడ లేదా చికెన్ నెక్ అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి అడిగారు. సో దీన్ని సిల్గురి కారిడార్ని చికెన్ నెక్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ పల్లవ డైనస్టీ? పల్లవ రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే అపరాజిత వర్మన్ అనేటువంటి ఆయన 880 నుంచి 897 AD మధ్యన ఈ యొక్క పల్లవ రాజవంశాన్ని పాలించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ద రోడ్ టు కనెక్ట్ షింకులా పాస్ ఆఫ్ లడాక్ విత్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్కి అలాగే లడాక్కి మధ్య ఒక రోడ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటని చెప్పేసి అడిగారు. సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. సో బ్రో అని చెప్పేసి మనకి ఈ సంస్థ నుండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి జాబ్స్కి సంబంధించి. సో ఈ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క షింకులా పాస్ అలాగే హిమాచల్ ప్రదేశ్ మధ్య ఒక రోడ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇనాగ్రేట్స్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కీర్తి ప్రోగ్రామ్? ఓకే, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కీర్తి కార్యక్రమం యొక్క రెండవ దశను కేంద్ర యోజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి ఎప్పుడు ప్రారంభించారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 19th July 2024 న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ కెన్ డిజాల్వ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? మంత్రుల మండలిని ఎవరు రద్దు చేయవచ్చు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అయితే గవర్నర్ ఆ యొక్క మంత్రుల మండలిని రద్దు చేస్తారు. అదే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఓకే లోక్సభకి సంబంధించినటువంటి పర్టికులర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిజాల్వ్ చేసేటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఉంటుందన్నమాట. ఓకే, స్టేట్కి అయితేనేమో గవర్నరు, సెంట్రల్కి అయితేనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వన్ సేమ్ క్వశ్చన్ మనకి ఇలాంటిదే. హూ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? ఓకే, మంత్రుల మండలికి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే స్టేట్ గవర్నమెంట్కి అయితేనేమో సీఎం ఉంటాడు, అదే సెంట్రల్ గవర్నమెంట్కి అయితేనేమో పిఎం ఉంటాడు. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఒరిజినల్గా అయితేనేమో మనకి 395 ఆర్టికల్స్ అండి ఒరిజినల్గా అయితే. ఓకే, 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్. ఓకే, అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి పార్ట్స్, టోటల్ ఆర్టికల్స్, టోటల్ షెడ్యూల్స్ చూసుకుంటే మొత్తంగా మనకి 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్. ఓకే, 25 పార్ట్స్,
ఇంకా 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్, 448 ఆర్టికల్స్ ఉన్నాయి ప్రస్తుతం. ఓకే, ఒరిజినల్గా అయితేనేమో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. సో నేను ఆర్టికల్స్కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. సో ప్రతి ఒక్కరు చూడండి, దాని నుంచే ఆ వీడియో నుంచి మీకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ పోర్ట్స్ ఈజ్ నాట్ ఏ మేజర్ పోర్ట్ లొకేటెడ్ ఆన్ ది వెస్ట్ కోస్ట్? ఈ ఓడరేవుల్లో ఏది పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవు కాదు అని చెప్పేసి అడిగారు. ది మేజర్ పోర్ట్స్ లొకేటెడ్ ఆన్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ముంబై పోర్ట్, కాండ్లా పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ జేఎన్పీటీ అండ్ కొచ్చిన్ పోర్ట్, ముర్ముగావ్ పోర్ట్, మ్యాంగ్లూర్ పోర్ట్ అండ్ వధవాన్ పోర్ట్ అనేవి మనకి ఇక్కడ వెస్ట్ కోస్ట్లో అంటే అరేబియా తీరం వైపు. ఓకే, ఇది అరేబియా తీరం కదా, అరేబియా సముద్రానికి సంబంధించిన తీరం. సో ఇక్కడ కాండ్లా పోర్ట్ నుంచి, గుజరాత్కి సంబంధించినటువంటి కాండ్లా పోర్ట్ నుంచి ఇక్కడ త్రివేంద్రం వరకు ఉన్నటువంటి పోర్ట్స్ యొక్క లిస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ పోర్ట్స్ లిస్ట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ కాల్డ్? పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్కి సంబంధించిన తీర ప్రాంతాల్లో కనిపించేటువంటి అడవులు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వాటిని ఏమంటారు అంటే కోస్టల్ ఫారెస్ట్ లేదా వెట్లాండ్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. తీర ప్రాంత అడవి లేదా చిత్తడి నేల అడవులు అని చెప్పేసి వాటిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ది ఏరియా ఇన్ పంజాబ్ ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ రివర్? పంజాబ్లోని చాలా ప్రాంతాలు ఏ నదికి ఏర్పడతాయని చెప్పేసి అడిగారు. సో ఇది ఇండస్ రివర్, సింధు నది ద్వారా ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విత్ దోస్ హెల్ప్ డిడ్ విలియం బెంటిక్ కెన్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ? విలియం బెంటిక్ ఎవరి సహాయంతో సతీ సాధనను నిషేధించింది? ఇది వ్యవస్థాపించబడిందా అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ 1829 అండి. రాజా రామ్మోహన్ రాయ్ ద్వారా ఇదైతే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫండమెంటల్ రైట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్? ఓకే, కొన్ని సందర్భాల్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా ఏ ప్రాథమిక హక్కు రక్షణను అందిస్తుంది అని చెప్పేసి అడిగితే, సో ఇది ఆర్టికల్ 22 అండి. నేను ఆర్టికల్స్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నిన్ననే చేశాను, రీసెంట్ వీడియోస్లో ఉంటుంది, చూడండి ఛానల్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఆర్టికల్ 22 అనేది స్వేచ్ఛా హక్కు కిందకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మనల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా నిర్బంధించాలన్నా కూడా ఫస్ట్ మనకి ఒక నోటీస్ అయితే ఇవ్వాలి. సో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాతే మనల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి 24 అవర్స్ లోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనేది ఈ ఆర్టికల్ 22 అనేది తెలుపుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI ఆఫ్ ది ఇయర్ 2024? 2024 సంవత్సరంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHIలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి టోటల్ 127 కంట్రీస్లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 105th అండి. ఓకే, 105 అనమాట. సో 105వ ర్యాంక్ అయితే రావడం జరిగింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. సో ఇండెక్సెస్ అన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇండెక్సెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫర్ ది ఇయర్ 2023 to 2024, 2023-2024 సంవత్సరానికి సంబంధించి మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 134 అండి. ఓకే, 134. ఈ యొక్క ర్యాంక్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అనేటువంటి సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో స్విట్జర్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ బేసిస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్యాలిక్యులేటెడ్? ఓకే, మానవ అభివృద్ధి సూచిక ఏ ప్రాతిపదికన లెక్కించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బేస్ చేసుకొని ఈ యొక్క పర్టికులర్ క్యాలిక్యులేషన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ మంత్ డస్ ది మాన్సూన్ విత్డ్రాల్ సీజన్ అక్కర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఋతుపవనాల ఉపసంహరణ కాలం ఏ నెలలో జరుగుతుంది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి అక్టోబర్ అండ్ నవంబర్ నెలలో జరుగుతుందండి. సో నైరుతి ఋతుపవనాలు మొదటిగా ఏ రాష్ట్రంలో కురుస్తాయని చెప్పేసి ఒక షిఫ్ట్లో అయితే అడిగారు, అది కేరళ రాష్ట్రం. సో ఇక్కడ మనకి ఈ ఋతుపవనాలు మాన్సూన్స్ అనేవి ఎప్పుడు విత్డ్రాల్ అవుతాయి ఆ యొక్క సీజన్ నుంచి అని చెప్పేసి అడిగితే అక్టోబర్ అండ్ నవంబర్లో మనకి ఈ యొక్క సీజన్ అనేది విత్డ్రాల్ అవుతుంది. అంటే ఈ యొక్క మాన్సూన్ సీజన్ అనేది ఓకే ఋతుపవనాలు అనేవి ఉపసంహరణ కాలంగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హైబ్రిడ్ సెషన్ ఆన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ కంట్రోల్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్ ది ఇండస్ ఎక్స్ సమ్మిట్ హెల్డ్ ఇన్? టెక్నాలజీ ఎగుమతి నియంత్రణ విధానాలు మరియు నిబంధనలపై హైబ్రిడ్ సెషన్ ఇండస్ ఎక్స్ సమ్మిట్లో ఎక్కడ నిర్వహించారని చెప్పేసి అడిగారు. ఇది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో నిర్వహించారనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది బెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ అగ్రికల్చర్? వ్యవసాయానికి ఉత్తమ అంశం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే గుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ నెసరీ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్. Good transport facilities help in transporting products from the farmers to the markets. At the same time, agricultural equipment makes it easy to do tasks like plowing, tilting and transportation of the fields అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అలాగే రవాణా సౌకర్యాలు, అలాగే అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, నీటి సరఫరా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినట్లయితే అగ్రికల్చర్ అనేది బాగా డెవలప్ కావడం జరుగుతుంది, ఎక్కువ దానికి సంబంధించిన ప్రొడక్షన్ అనేది జరుగుతుందని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ది పోస్ట్ ఆఫ్ వైస్రాయ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో వైస్రాయ్ యొక్క పదవి ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పేసి అడిగారు. ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వచ్చేసి లార్డ్ కన్నింగ్ అండి. సో లార్డ్ కన్నింగ్ వాజ్ అపాయింటెడ్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇట్ వాజ్ త్రూ దిస్ యాక్ట్ దట్ ది పోస్ట్ ఆఫ్ ది వైస్రాయ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం మనకి ఇక్కడ వైస్రాయ్ అనేటువంటి యొక్క కొత్త అంశం అయితే రావడం జరిగిందనమాట. సో లార్డ్ కన్నింగ్ దీనికి సంబంధించి మొదటి వైస్రాయ్గా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ కెజ్రీ అండ్ బాబుల్? ఓకే, కెజ్రీ మరియు బాబుల్ ఏ రకమైనటువంటి అడవులు అని చెప్పేసి అడిగారు. కెజ్రీ అండ్ బాబుల్ ట్రీస్ ఆర్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్స్. These forests are characterized by arid conditions and vegetation with thorns, making both kezri and babul with their thorny nature well suited to this environment. ఓకే, ఈ అడవులలో శుష్క పరిస్థితులు మరియు వృక్ష సంపద ముళ్లతో వర్గీకరించబడుతుంది. కేజ్రీ మరియు బాబుల్ రెండింటిని వారి విసుగు పుట్టించేటువంటి స్వభావంతో ఈ వాతావరణానికి అవి బాగా సరిపోతాయని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇది సెకండ్ షిఫ్ట్కి సంబంధించి 4th మార్చ్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి 4th మార్చ్ యొక్క క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇంకా 4th మార్చ్ థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ చూద్దామండి. ఓకే, సో త్వరగా అవజేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి మౌంటైన్? ఓకే, ఆరావళి పర్వతం యొక్క ఎత్తైన శిఖరం ఏంటి అని చెప్పేసి అడిగారు. గురు శిఖర్ అండి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఎస్ఎస్సి రైల్వేస్లో. సో ఇది మనకి ఇప్పుడు రిపీటెడ్గా వచ్చింది. ఆక్సాలిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ డాష్ అని చెప్పేసి అడిగారు. సో ఆక్సాలిక్ ఆమ్లం ఎందులో కనుగొనబడుతుంది అంటే స్పినాక్లో, బచ్చలి కూరలో కనుగొనబడుతుంది. యాసిడ్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ టేస్ట్ సోర్ అనమాట. ఆమ్లాలు పుల్లని రుచి చూసేటువంటి పదార్థాలు, సో పుల్లని రుచి కలిగేటువంటి పదార్థాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ కార్తీక పూర్ణిమ? కార్తీక పూర్ణిమలో సిక్కు సంఘం ఏ పండుగను జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే గురునానక్ జయంతిని వారు జరుపుకుంటారనమాట. గురునానక్ అనేటువంటి జయంతిని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, హూ సప్రెస్డ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ కాన్పూర్? కాన్పూర్లో 1857 తిరుగుబాటును ఎవరు అణిచివేశారని చెప్పేసి అడిగారు. సో చూసారా, 1857కి సంబంధించి మళ్ళీ మరొకసారి థర్డ్ షిఫ్ట్లో కూడా, నిన్న జరిగినటువంటి థర్డ్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది అసలు వదిలిపెట్టొద్దు, ప్రతి అంశం కూడా చదువుకొని వెళ్ళండి. సో ఇది చూసుకుంటే సర్ కోలిన్ క్యాంప్బెల్ అనేటువంటి ఈ యొక్క వైస్రాయి లేదా ఈ యొక్క గవర్నర్ జనరల్ 1857 తిరుగుబాటును కాన్పూర్లో అణిచివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ది ప్రొవిజన్స్ రిలేటెడ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్? ఓకే, షెడ్యూల్ క్యాస్ట్లు మరియు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి తెలిపేటువంటి షెడ్యూల్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి 5th షెడ్యూల్ అండి. నేను షెడ్యూల్స్ అన్నీ కూడా చదువుకొని వెళ్ళమని చెప్పాను. మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి 3rd షెడ్యూల్ గురించి, 10th షెడ్యూల్ గురించి, 9th షెడ్యూల్ గురించి, ఇప్పుడు 5th షెడ్యూల్ గురించి అడిగారు. ఇంకా మిగిలినటువంటి షెడ్యూల్స్ గురించి నెక్స్ట్ షిఫ్ట్లో అడుగుతారు. సో అవి మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. మొత్తం 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఏ షెడ్యూల్ని ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారనేది కూడా మీరు చదువుకోవాలి. 9th షెడ్యూల్ని, 10th షెడ్యూల్ని, 11th, 12th షెడ్యూల్స్ని ఏ అమెండ్మెంట్స్ యాక్ట్స్ ద్వారా యాడ్ చేశారని చెప్పేసి మీరు చదువుకోవాలి అవి కూడా. తర్వాత, హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 24th January 1951? January 24th, 1951 భారత అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏంటి అంటే మతపరమైనటువంటి మనోభావాలు, రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు అండ్ సైనిక కారణాల వల్ల ఈ యొక్క 1857 తిరుగుబాటు అయితే జరిగిందనమాట. ఇది చాలాసార్లు వచ్చినటువంటి బిట్. ఇంకా వాట్ ఈజ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్? యూసీసీ గురించి అడిగారు. సో యూసీసీ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 44 అనమాట.
ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 4లో అయితే ఉంటుంది. సో ఇది మనకి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని పాటించాలని చెప్పేసి తెలిపేటువంటి ఒక పర్టికులర్ ఆర్టికల్ అనమాట. సో ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ యాక్ట్ వాజ్ ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్? భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ ఏ చట్టం కింద నియమించబడ్డాడు అంటే, సో ఇది చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం నియమించబడడం జరిగింది. సో లార్డ్ కన్నింగ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. సో లార్డ్ కన్నింగ్ క్వశ్చన్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వింధ్యా మౌంటైన్ రేంజ్ డివైడ్స్ విచ్ రీజియన్ ఇంటూ 2 పార్ట్స్? ఓకే, వింధ్యా పర్వత శ్రేణి ఏ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది అంటే సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని అది 2 భాగాలుగా విభజిస్తుంది అనమాట. సో ఇండియా ఈ విధంగా ఉంది అనుకుంటే, సో ఇక్కడ ఉండేటువంటి వింధ్య పర్వతాలు బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది నార్త్ ఇండియా, ఇది సౌత్ ఇండియా. సో ఈ యొక్క వింధ్య పర్వతాలు, ఈ బ్లాక్ మౌంటైన్స్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాగా ఈ యొక్క పర్వతాలు అనేవి భారతదేశాన్ని సపరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ది లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క పొడవైన నది ఏది అని చెప్పేసి అడిగారు. సో గంగా నది అండి. సో ఇది 2525 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకే, సో నిన్న ఒక షిప్లోనేమో కోసీ నది ఏ నదికి ఉపనది అని చెప్పేసి అడిగారు, గంగా నదికి అనమాట. సో గంగా నది పొడవు 2525 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ ప్లస్ అదర్ 2 డిపార్ట్మెంట్స్ వాట్ డిడ్ యూ డెవలప్ టుగెదర్ అని చెప్పేసి అడిగారు. సో ఈ 2 బ్లాంకుల్లో ఏం పెడతారని చెప్పేసి అడిగారు. నాబార్డ్, స్టేట్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ ఈ 3 కలిసి రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, నాబార్డ్ సంస్థ తెలుసు కదా, నేషనల్ అగ్రికల్చర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. సో ఈ నాబార్డ్, స్టేట్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ ఈ 3 కలిసి అగ్రికల్చర్ని అండ్ రూరల్ ప్రాంతాన్ని, గ్రామీణ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి సంబంధించి పెట్టినటువంటి సంస్థ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎఫెక్టెడ్ బై హీట్ వేవ్స్? భారతదేశంలో ఏ భాగాలు హీట్ వేవ్స్ ద్వారా ప్రభావితం అవుతాయి అంటే, సో మనకి ది ఏరియాస్ ఆఫ్ థార్ డిజర్ట్ ద్వారా అండి. ఓకే, నెక్స్ట్ వన్, జిఎస్టీ వాజ్ పాస్డ్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్? ఓకే, సో ఈ జిఎస్టీ అనేది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు భారత రాజ్యాంగంలో నేను చూసుకుంటే 101వ అమెండ్మెంట్ యాక్ట్ అండి. సో జిఎస్టీ స్టాండ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, జిఎస్టీ స్టాండ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలు చేయడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1 జూలై 2017 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, సో నేను ఆర్టికల్స్ గురించి వీడియో చేసినప్పుడు ఈ యొక్క జిఎస్టీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ గురించి అండ్ ఆర్టికల్ గురించి క్లియర్గా నేను వీడియో అయితే చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆర్టికల్స్ వీడియో. తర్వాత ద వార్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అని చెప్పేసి అడిగారు. సో ది వార్ ఎక్సర్సైజ్ వచ్చేసి యుద్ధ అభ్యాస్ అండి. ఇండియా అండ్ అమెరికా మధ్య ఈ యుద్ధ అభ్యాస్ అనేటువంటి ఎక్సర్సైజ్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, బిట్వీన్ విచ్ కంట్రీస్ వాజ్ ది 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1960 ఇంప్లిమెంటెడ్? 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ఏ దేశాల మధ్య అమలు చేయబడింది అని చెప్పేసి అడిగినట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కొన్ని అంశాలకు సంబంధించి ఈ యొక్క 9వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని అంశాలకు సంబంధించినటువంటి సవరణ చట్టం అయితే చేశారు. నెక్స్ట్ వన్, కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నేను చెప్పాను కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన రసాయన సూత్రం ఏంటి అని చెప్పేసి అడిగారు. నేను ఒక వీడియో చేశాను. ఓకే, నార్మల్ నేమ్, కెమికల్ నేమ్, కెమికల్ ఫార్ములా అని చెప్పేసి ఈ 3టికి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. ఒక వీడియోలో చేశాను. ఇందులో KNO3కి సంబంధించి బిట్ అయితే వచ్చింది. ఆ వీడియోలో చెప్పాను. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన బిట్ కూడా వచ్చింది. అంటే ఆ వీడియో చూసినటువంటి వారు 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన ఫార్ములా చూస్తే CaSO4 1/2H2O అనేది దీనికి సంబంధించినటువంటి హాఫ్ H2O అని చెప్పేసి అంట. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో కెమికల్లీ నోన్ యాజ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, రీసెంట్లీ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ బై 31. ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ ది MQ-9B ప్రిడేటర్ ఆర్మ్డ్ డ్రోన్ హ్యాస్ బీన్ పర్చేస్డ్? ఈ పర్టికులర్ డ్రోన్ని ఏ దేశం నుంచి కొనుక్కున్నారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే US కంపెనీ జనరల్ అటామిక్స్ నుంచి కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ శాంతినికేతన్ ఎస్టాబ్లిష్డ్? శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించారని చెప్పేసి అడిగారు. ఇది 1901లో బోల్పూర్ అనేటువంటి యొక్క బిర్భూమ్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని
సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ 1901 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాలోని బోల్పూర్ అనేటువంటి సమీపంలో ఈ యొక్క శాంతినికేతన్ను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెక్టార్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ? భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఏ రంగం అంటే వ్యవసాయ రంగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఏరియా డూ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ కమ్? సమాచారం మరియు పరిశోధనలు ఏ ప్రాంతంలో వస్తాయనేది చూసుకుంటే కమ్ అండర్ ది ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే వేర్ వాజ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 ఆర్గనైజ్డ్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024కి సంబంధించి ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అడిగితే తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో, అలాగే మదురై, ట్రిచి అండ్ కోయంబత్తూర్ అనేటువంటి ఒక 4 సిటీస్లో నిర్వహించారనమాట ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024కి సంబంధించి. నేను స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా 199 రూపీస్ కోర్సులో పెట్టాను. ఆ కోర్సులో మీకు ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించినటువంటి బిట్ అయితే ఉంది. సో ఆ పర్టికులర్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి, మీరు చదువుకొని వెళ్ళడం ఎగ్జామినేషన్కి. సో మొత్తం 4 సిటీస్లో యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవి మనకి 4th మార్చి థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్. ఓకే, సో ఈరోజు అడిగినటువంటి షిఫ్ట్స్లో అడిగినటువంటి బిట్స్ కూడా వీడియోస్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.